హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ ధర్మ కథలు. ప్లీజ్ ఈరోజు స్టోరీ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 22 రచించిన వారు అనురాధ గారు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరుణ్ సూర్యని మరింతగా బాధ పెట్టేందుకు సెల్లో ఉన్న సూర్యని చూసేందుకు వచ్చాడు. అతని మాటలతో విసిగించేందుకు. కానీ అతన్ని చూసి సూర్య ఆవేశంగా అరుస్తాడేమో అనుకున్నాడు. అందుకు విరుద్ధంగా అరుణ్ని చూసి, హే అరుణ్, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఇప్పుడు నీ కోరిక తీరిందిగా. ఇంకో 2 రోజుల్లో నా కంపెనీ సీజ్ చేయమని ఆర్డర్స్ వస్తాయి. నీకు నా ప్రాపర్టీలోని 60% నీకే వచ్చేస్తుంది. జస్ట్ 1 వీక్లో నాకు శిక్ష పడుతుంది. నువ్వేం కంగారు పడకు. నువ్వు కోరినట్టే అన్నీ జరుగుతాయి, సరేనా? ఇప్పుడు నీకు సంతోషమేగా అని ఎంతో ప్రశాంతంగా అడుగుతున్నాడు. అరుణ్ సూర్య వైపు పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నాడు. ఏంటి అరుణ్ అలా చూస్తున్నావు? నేనంతా నీ కోరిక ప్రకారమే చేస్తున్నాగా. నువ్వు నా సంధిని మాత్రం ఏమీ చేయవుగా. తను ఎలా ఉంది? భయపడుతుందా? ఏమైనా తిన్నదా? నా కోసం ఏడుస్తుందా? చెప్పరా ప్లీజ్. ఏం మాట్లాడవేంటి? నాకు ఆమె ఎలా ఉందో అని భయంగా ఉందిరా, చెప్పరా ప్లీజ్. అరుణ్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. షటప్, జస్ట్ షటప్. నీకేమైనా పిచ్చా? నువ్వున్న పొజిషన్ చూసుకున్నావా? ఆల్మోస్ట్ పాతాళంలోకి తొక్కేస్తాను నిన్ను. అయినా నీ కళ్ళల్లో బాధ కనిపించకపోగా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి నీకంత ధీమా? నీలో ఇంత కూడా భయం లేదు? నాకేం జరిగినా పర్వాలేదు అని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. అందుకే నాకు బాధ లేదు. నీ కోరిక నెరవేరుస్తూ నా సంధిని కాపాడుకుంటున్నాను. అందుకు సంతోషంగా ఉంది. నేను బెయిల్ కూడా తీసుకోను, ఓకేనా? కానీ నా సంధిని మాత్రం ఏమీ చేయకురా. అరుణ్ నవ్వాడు. సూపర్ రా, నిజంగా నువ్వు గ్రేట్. నువ్వు ప్రేమించే ఆమె కోసం నీ సర్వస్వం ఇచ్చేసి నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. నచ్చావు. అందుకే నీకో ఆఫర్ ఇస్తున్నా. ఇదిగో చూడు, నీ వైఫ్ అని మొబైల్లో నుంచి లైవ్ వీడియో చూపించాడు. సూర్య ఆతృతగా చూశాడు. అది సంధ్య ఉన్న ఇంటి సీసీ రికార్డింగ్. సంధ్య కింద కూర్చొని గోడకు చారబడి శూన్యంలోకి చూస్తూ ఉంది. ఇప్పుడు ఆమెలో భయం కనిపించలేదు. సూర్య తనని తప్పకుండా తీసుకెళ్తాడనే నమ్మకం వచ్చింది. సూర్య ఆమెను అపురూపంగా చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ, రే అరుణ్, నా సంధ్య భయపడ్డం లేదు, ఇంకెటువంటి ఇబ్బంది పడకుండా ఉంది, థ్యాంక్స్ రా అని సంబరపడుతూ అన్నాడు. అరుణ్ సూర్య చేతిలో ఉన్న మొబైల్ చటుక్కున లాక్కొని చాలు చూసింది అని కటువుగా కసిరాడు. సూర్య మనసు చివుక్కుమంది. పోనీలే, నేను అడగకుండానే నా సంధ్యని చూపించావు, థ్యాంక్స్. నాకు శిక్ష పడగానే తనను వదిలేస్తావుగా? అరుణ్ చిన్నగా నవ్వి, వదిలేస్తా అని మనసులో అనుకుంటున్నాడు. నీ సంధ్య కాదురా, నా సంధ్య. నీకు శిక్ష పడే వరకు నీకు అనుమానం రాకూడదు అని ఆమెను ఎదురుపడలేదు. నువ్వు ఫినిష్ అని తెలియగానే ఆమెను పూర్తిగా నా సొంతం చేసుకొని ఆనందిస్తా అని అనుకుంటూ సూర్యకు వార్నింగ్ ఇస్తాడు. నీ ప్రవర్తన ఇలాగే ఉంటే నేను నీ సంధ్యని ఏమీ చేయను. ఇంకా నీపై ఎంక్వైరీ, ఇంటరాగేషన్ లాంటివి మొదలు పెడతారు. నువ్వు నీ జాగ్రత్తలో ఉండి మాట్లాడితే నీ సంధ్య క్షేమంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. సూర్య నిట్టూరుస్తూ, ఓకే, నేను చూసుకుంటా. ఎవరు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేరు. ఇప్పుడు సూర్యకు చాలా శాంతిగా ఉంది. అతని మనసు మబ్బులు వీడిన సూర్యుడిలా ప్రకాశంగా అయింది. తన సంధ్యను కాపాడుతున్నాడు. ఆమె క్షేమంగా మా వాళ్ళ మధ్యకు వచ్చేస్తే ఇంకేం దిగులు, జీవితాంతం జైల్లో ఉండమన్నా సంతోషంగా ఉంటానని పొంగిపోయాడు. అరుణ్ సూర్య వైపు చూసి, నువ్వింక ఫినిష్ అని నవ్వుకుంటూ విజయం సాధించానని మురిసిపోతూ వెళ్ళిపోయాడు. సూర్యకి తన జీవితం ఇలా అంధకారంలో కూరుకుపోతుందని బాధ లేదు. సంధ్యని కాపాడాలి, అంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాడు. కానీ ఆమె సంతోషం అతనిలోనే ముడిపడిందని ఆమె అతన్ని ఎంతగానో ఆరాధిస్తుంది. తెలిస్తే ఈ రాత్రి గోడలను సైతం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తాడేమో. ఏదైతే ఏమి, ఇంకెటువంటి దిగులు లేదు అని ప్రశాంతంగా నేలపై వాలి కళ్ళు మూసుకున్నాడు. ఒకవైపు సూర్య, ఆఫీస్ స్టాఫ్, ఇంకా సూర్య వల్ల సాయం పొందిన ఎంతోమంది అతని శ్రేయోభిలాషులు స్టేషన్ బయట గొడవ చేస్తున్నారు.
వాళ్ళని కంట్రోల్ చేయడం అక్కడి పోలీసుల వల్ల కావడం లేదు. వాళ్ళు అరుస్తూ అడుగుతున్నారు, దేవుడి లాంటి సూర్య గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంతసేపైనా ఆయనకి బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? మా సూర్య గారు కల్లో కూడా ఎవరిని మోసం చేయలేరు. అరుణ్ మోసగాడు. అన్యాయంగా సూర్య గారిని అరెస్ట్ చేయించాడు. ఇమ్మీడియట్లీ సూర్య గారిని విడుదల చేయండి అని గందరగోళం చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. ఇంకోవైపు అరుణ్ ఆఫీస్పై దాడికి దిగి అక్కడంతా అల్లోకల్లోలం చేస్తూ, నువ్వు పెట్టిన కేసు ఫేక్ అని ఒప్పుకో, లేదంటే మా చేతిలో చేస్తావు అని ఒక్కొక్కరు అక్కడంతా బీభత్సం సృష్టించారు. అరుణ్ సెక్యూరిటీ వాళ్ళని ఆపలేకపోయారు. కొన్ని వందల మంది వచ్చి ఉన్నారు. అక్కడంతా చుట్టుముట్టి అందరినీ హడలు కొడుతున్నారు. అరుణ్కి అక్కడ పరిస్థితి అతని స్క్రిప్ట్లో లేనిది. సింపుల్గా సూర్యని నాశనం చేసేస్తాననుకున్నాడు. కానీ సూర్య అంటే వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అతని కోసం కొన్ని వేల కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి పట్టపగల అరుణ్కి చుక్కలు చూపిస్తాయని ఊహించలేకపోయాడు. వెంటనే పోలీసులకి తెలియచేసి సూర్య మనుషుల నుంచి తనకి రక్షణ ఏర్పాటు చేయమన్నాడు. అంతలో వాళ్ళ మధ్య నుంచి రవి నిప్పులు చెరుగుతున్న సంద్రంలా అతని ముందుకొచ్చి, నువ్వు సూర్యని ఏం చెప్పి బ్లాక్మెయిల్ చేశావో మాకు అనవసరం. మా సూర్య నిప్పు, తనెప్పటికీ తప్పు చేయడు. అయినా నీ తెలివిని కాజేసి కాంట్రాక్ట్ సంపాదించడానికి వాడేమీ చేతకాని వాడి కాదు. నా స్నేహితుని తెలివి ముందు నువ్వెంత? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావుగా. నువ్వు ఇప్పటికైనా కేసు వెనక్కి తీసుకొని చేసిన తప్పుకి నా స్నేహితుడికి క్షమాపణ చెప్పు. నువ్వేదైతే అడ్డు పెట్టుకొని సూర్యని బ్లాక్మెయిల్ చేస్తున్నావో అది మాకెవ్వరికి ఇంపార్టెన్స్ కాదు. మాకు మా సూర్య ఇంపార్టెంట్. అర్థమవుతుందా? వాడికి ఏమైనా జరగాలి, నీ బాడీలో ఒక్క పార్ట్ కూడా పనిచేయదు. నీ శవం కూడా ఎవరు గుర్తుపట్టలేరు. నిన్ను సూర్య క్షమించవచ్చు, కానీ మేము వదిలిపెట్టాం. అక్కడ ఉన్నవాళ్ళు అరుస్తున్నారు, సూర్యగారి కోసం మా ప్రాణాలైనా ఇస్తాం. ఆయన మమ్మల్ని పని వాళ్ళలా చూడలేదు. ఆయన కుటుంబంలో ఒకరిలా చూశారు. మా కష్టం కలిగితే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే తీరుస్తాడో లేదో తెలియదు, కానీ మా బాస్ మా కష్టం మేము చెప్పకముందే తెలుసుకొని తీర్చేవారు. అలాంటి మనిషిని కష్టపెడితే చూస్తూ ఊరుకోం అని ఆవేశంతో ఊగిపోయారు. అంతలో అక్కడికి పోలీస్ బెటాలియన్ వచ్చి అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్ని నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించి వేశారు. ఇలా 3 రోజులుగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అరుణ్ తన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నాడు. ప్రసాద్ మనసులో సంతోషపడుతూ బయటకు బాధ నటించుతున్నాడు. అతనికి కూడా ఆనందంగా ఉంది. పెట్టుకోక సూర్యతో పెట్టుకున్నాడు. ఈ దెబ్బతో వీడికి మంచి మనుషులతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుస్తుంది అని నవ్వుకున్నాడు. సూర్య సెల్లోకి సిఐడి గౌతమ్ వచ్చి సూర్యని పిలిచాడు. అతన్ని చూసి సూర్య ఎంతో ఆప్యాయంగా, రే గౌతమ్, నువ్వేంట్రా ఇక్కడ? ముంబై నుంచి ఎప్పుడొచ్చావు? నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా అని ఎంతో హుందాగా అడిగాడు. అందుకు బదులుగా గౌతమ్, అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వేంటి ఇక్కడ? నీపై చీటింగ్ కేసేంటి? ఏం జరుగుతుందన్నయ్య అని ఒక్కసారి దుఃఖం వెళ్ళపుచ్చుకుంటూ అడిగాడు. సూర్య కజిన్ గౌతమ్ ముంబైలో సిఐడి ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు. తన అన్నయ్య అరెస్టు ఊహించలేకపోయాడు. తన పెద్దమ్మ బాధ చూసి తల్లడిల్లిపోయాడు. ఆవిడికి ధైర్యం చెప్పి నేను చూసుకుంటా, అసలు నిజమేంటో తెలుసుకొని అసలు నేరస్తులకి శిక్ష పడేలా చేస్తాను. నా అన్నయ్యని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొస్తానని మాట ఇచ్చొచ్చాడు. సూర్య గౌతమ్కి సమాధానం ఇవ్వలేదు. చెప్పన్నయ్యా, నువ్వు నేరం చేయడం ఏంటి? అసలేం జరిగింది? ఎందుకు నీపై నువ్వే బురద చల్లుకుంటున్నావు? సూర్య ఒక నిర్ణయానికి వచ్చినట్టు స్థిరంగా చెప్పాడు. నేను నేరం చేశాను. అరుణ్ టాలెంట్ని హైక్ చేసి వాడికన్నా తక్కువ కొటేషన్ వేసి ప్రతిసారి వాడిని దెబ్బతీశాను. బిజినెస్లో బాగా ఎదిగాను. నెంబర్ 1 స్థానంలో ఉన్నాను. ఇంత చేసినా నాకు శిక్ష పడాలి. నువ్వు ఇందులో కలగ చేసుకోవద్దు. అది కాదన్నయ్యా, నువ్వు ఒక అబద్ధాన్ని ఇంత అందంగా చెప్పేస్తే అది నిజమైపోతుందా? మాకు నీ కోసం తెలీదా? సారీ మిస్టర్ సిఐడి గౌతమ్, మీరు మీ డ్యూటీలో వచ్చారు. నేను నా స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయండి. అంతే. ఇంకా మన మధ్య డిస్కషన్ అనవసరం. ఇంకా వెళ్ళండి అని సీరియస్గా చెప్పాడు. గౌతమ్ కోపంగా, ఓహో, అయితే నేను మీకు ఇప్పుడు ఏమీ కానా? ఎందుకు కారు? మీరు నన్ను ఇంటర్గేట్ చేసేందుకు వచ్చిన పోలీస్ ఆఫీసర్. నేను నేరం చేసిన ఒక నేరస్తుణ్ణి, అంతే. గౌతమ్ కోపంగా, అయితే ఇప్పుడు మీతో ఈ సిఐడి మాట్లాడతారు.
మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి ముందుగా అని ఆ కానిస్టేబుల్ని పిలిచి క్యారేజ్ ఓపెన్ చేయించి సూర్యకు భోజనం ఏర్పాటు చేశాడు. సూర్య తనకు ఆకలి లేదని చెప్పినా వినిపించుకోలేదు. మీరిప్పుడు నా కస్టడీలో ఉన్న ముద్దాయి. నేను చెప్పేది వినాలి. మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఈ ఫుడ్ తింటే మీకు ఎనర్జీ వస్తుంది. అప్పుడు మీరు ఏం చెప్పినా మేము నమ్ముతాం. ఇంకా సూర్య వాదించకుండా భోజనం చేశాడు. అతని భోజనం పూర్తయ్యాక గౌతమ్ అడగడం మొదలుపెట్టాడు. మీ పేరు? సూర్య. అతని వైపు చూసి సూర్య అని చెప్పాడు. పూర్తి పేరు? సూర్యప్రతాప్ వర్మ. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారా? సూర్య అతని ప్రశ్నకు చిన్నగా నవ్వి లేదు, మా ఫ్యామిలీ చాలా ధనికులు. నేను జమీందారీ వంశంలో పుట్టాను. సో మీకు వారసత్వంగా చాలా ఆస్తులు సంక్రమించాయి కదా? అవును. మరి వాటిని వినియోగించుకోకుండా ఎందుకు కన్స్ట్రక్షన్ బిజినెస్ పెట్టారు? పారపర్యంగా వచ్చే వాటిని వినియోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా స్వశక్తి పైకి రావాలి అనుకున్నాను. సో మీరు మీ తండ్రి తాతల ఆస్తిని వినియోగించుకోవడం చిన్నతనంగా భావించారు, అంతేనా? అవును. అయితే సొంత వాళ్ళు ఇచ్చిన ఆస్తి వాడుకోలేదు, కానీ పక్కోడి సీక్రెట్స్ దొంగలించి మీ వ్యాపారం నడుపుతున్నారు, అంతేనా? సూర్య తడబట్టాడు. అంటే అది మరి అని కంగారుగా ఏదో చెప్పబోయాడు. గౌతమ్ బాధగా చెప్తున్నాడు. మీరు నేరం చేశానని జైల్లో కూర్చున్నారు. బయట మీ స్టాఫ్, ఇంకా మీ గొప్పతనం తెలిసిన వాళ్ళు, మీకు కావలసిన వాళ్ళు, మీ సాయం పొందిన వాళ్ళు వేలలో పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేస్తున్నారు. దేవుడి లాంటి సూర్య గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంతసేపైనా ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని. సూర్య కంగారుగా, ఓ గాడ్, ఎందుకు గొడవ చేయడం? వాళ్ళకి నేను లేకపోయినా ఎటువంటి నష్టం జరగదు. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు చెప్పు, వాళ్ళని ధర్నాలు చేయొద్దని. గౌతమ్ సూర్య గొప్పతనం చూసి మురుసుకుపోయాడు. అతనికి కలుగుతున్న బాధ పంటి బిగువన దాచుకుంటూ, ఎవరికేం చెప్పాలో మాకు తెలుసు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీకు పెళ్ళయిందా? అయ్యింది. పెళ్ళై ఎన్ని రోజులైంది? 11 నెలలు. ఓకే. మీ వైఫ్ సెకండ్ మ్యారీడ్ కదా? సూర్య ఒకసారి అతని వైపు కోపంగా చూసి, తను నీకు వదిన, తెలుస్తుందా? తెలుస్తుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సూర్య కోపాన్ని ఆపుకుంటూ అవును అన్నాడు. సరే, మీ వైఫ్ ఎలాంటివారు? తను చాలా మంచిది. మంచిది అంటే? ఓకే, మీరంటే ఆమెకి ఇష్టమేనా? సూర్య ఒక్కసారిగా ఆలోచించాడు. సంధ్యకి నేనంటే ఇష్టమేనా? ఖచ్చితంగా ఇష్టమే. కాకపోతే అది ప్రేమ కాదు, అభిమానం అంతే అని అనుకుంటూ చాలా ఇష్టం అని సమాధానం చెప్పాడు. అవునా? అయితే మీకోసం ఏమైనా చేస్తుందా? చేస్తుంది. నా కోసం ప్రాణాలు సైతం లెక్క చేయదు. అవునా? అయితే మీ ఆవిడ చాలా మంచిదే. మరి అంత మంచి ఆవిడ నువ్వు ఇంత కష్టంలో ఉంటే ఎందుకు నేను విడిపించుకోవడానికి రాలేదు? అతని ప్రశ్న సూటిగా తగిలింది సూర్యకు. అతని ప్రశ్నకు షాక్ అయిపోయాడు సూర్య. చెప్పండి సూర్య, మిమ్మల్ని వదిలిపెట్టాలి అని ఎన్నెన్నో కుటుంబాలు రోడ్డున పడి బీభత్సం చేస్తుంటే కనీసం మీకోసం ఇప్పటి వరకు స్టేషన్కి కూడా రాలేదు. అసలు ఆవిడ ఎలాంటి ఆడది? నీకు ఇంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది, ఇంక నువ్వు బయటికి రావేమో అని నిన్ను వదిలేసి వేరే ఇంకెవరినైనా చూసుకుందేమో. ఛీ అని కావాలని సూర్యని రెచ్చగొట్టాడు గౌతమ్. సూర్య ఇంకా భరించలేకపోయాడు. ఏం వాగుతున్నావురా? నా సంధ్య కోసం ఇంకో తప్పుడు మాట అన్నావో నీ ప్రాణం తీసేస్తాను. నా సంధ్యకి నేనంటే ప్రాణం రా. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిస్తే అది గుండె పగిలి చచ్చిపోతుంది. తను వచ్చే పరిస్థితుల్లో లేదు. అరుణ్ చేతిలో బందీ అయ్యి నా కోసం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంది నా సంధ్య. అంటే నాకు ప్రాణం. తనని ఇంకో మాట అంటే నీ నాలుక తీసేస్తాను అని ఆవేశంతో ఉన్నదంతా చెప్పేశాడు సూర్య. గౌతమ్, చాలు, మీరు చెప్పిన కారణం చాలు, మిగిలింది నేను చూసుకుంటా అని సూర్య మాట్లాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. సూర్య తల కొట్టుకుంటూ ఎంతో పొరపాటు చేశానని ఎంతగానో బాధపడుతున్నాడు. సంధ్య మనసు ఎంతో ప్రశాంతంగా ఉందామనుకున్నా ఉండలేకపోతుంది. అసలు ఏం జరుగుతుంది? సూర్య నన్ను తీసుకెళ్తానని చెప్పి 3 రోజులు అయింది. ఇంతవరకు తను రాలేదు. సూర్య నన్ను ఇన్ని రోజులు ఒంటరిగా వదిలేయడు. తనకి నన్ను తీసుకెళ్లడం వీలు పడలేదా? అసలు నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకి ఏం కావాలి? సూర్య వాళ్ళకి అడిగింది ఇచ్చేందుకు ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? నా కారణంగా సూర్యకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అసలు తను బాగానే ఉన్నాడా? నేను తన మాట వినకుండా ఐస్ క్రీమ్ తిని మతాబులు కాలిస్తేనే తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అలాంటిది నన్నెవరో బలవంతంగా పట్టుకొచ్చి జైలు లాంటి ఇంట్లో పడేశారు.
నన్ను విడిపించేందుకు సూర్య ఏమైనా చేస్తాడు. ఎంత కష్టాన్నైనా భరిస్తాడు. భయం వేస్తుంది. నా కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకోడు కదా! ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను తన జీవితంలోకి వెళ్ళకుండా ఉంటే బావుణ్ణు. తను కోరుకున్న అమ్మాయితో జీవితాన్ని హ్యాపీగా గడిపేవాడు. నాతో స్నేహం పెంచుకున్నాడు. ఇప్పుడు తను నా స్నేహితుడు కావడం వల్ల సూర్యకి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. భగవంతుడా! నా సూర్యని కాపాడు. ఒకవేళ నాకేమైనా జరిగితే సూర్య భరించలేడు. నా సూర్యని కాపాడు. నా ప్రాణాలు తీసుకున్నా పర్లేదు. తను మాత్రం ఇష్టపడిన అమ్మాయితో జీవితాంతా సంతోషంగా జీవించాలి. నేను చేసిన పూజా ఫలం సూర్యకి ఇస్తున్నాను. తన జాతకంలో ఎటువంటి దోషాలున్నా నాకు ప్రసాదించు. నన్ను శిక్షించి సూర్యుని రక్షించి ఈశ్వరా. నా మదిలో వేదన తొలగించు తండ్రి అని ఎంతగానో దైవారాధన చేస్తుంది. ఆమెకు మనసంతా అలజడిగా ఉంది. తన సూర్యకి ఏదో ప్రమాదం కలుగుతుందని మనసు చెబుతుంది. ఆమె కోరిక ఒకటే, తను మరణించబోయే పరిస్థితి వస్తే ఒక్కసారి సూర్యుని చూసి అతని ఒడిలో ఆనందంగా ప్రాణాలు వదిలేయాలి. అంతే ఆమె ఆశ. ఆమె అనుభవిస్తున్న నరకం ఎవరికీ రాకూడదు. అంతటి ఆవేదన అనుభవిస్తుంది. ఎంతో భయాన్ని కలిగిస్తుంది అక్కడ పరిస్థితి. స్వతహాగా భయస్థురాలు ఒంటరిగా ఉండంటే కేవలం సూర్య ఇచ్చిన ధైర్యం, అతనిపై ఉన్న నమ్మకం. సూర్య తప్పకుండా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. అరుణ్కి కోపం ఎక్కువవుతుంది. సూర్య విషయం అతనికి తలనొప్పిగా మారింది. అందుకే సూర్య స్టాఫ్పై కొన్ని కేసులు పెట్టాడు. వాళ్ళని రెచ్చగొడుతుంది రవి అని అతనిపైన కూడా కేసులు పెట్టాడు. తన చుట్టూ సెక్యూరిటీని పెంచుకున్నాడు. ఇంకో 2 రోజుల్లో సూర్య కేసు కోర్టులో క్లియర్ అవుతుంది. వాడు కనీసం 7 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు. నేను వాడి కంపెనీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని సంధిని నాదాన్ని చేసుకుంటాను. అప్పుడే రవి గోల కూడా ఉండకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. జస్ట్ 2 రోజులు ఓపిక పడితే సరిపోతుంది. తర్వాత అంతా నేను కోరుకున్నట్టే జరుగుతుంది అని చాలా ధీమాగా అన్నాడు అరుణ్. రవి ఇంకా సూర్య ఆఫీస్ స్టాఫ్ అరుణ్ పెట్టిన కంప్లైంట్ నిప్పంటించుకోలేదు. వాళ్ళు ధర్నా మాత్రం ఆపలేదు. వరుసగా 3 రోజులకు అన్ని న్యూస్ ఛానల్స్ సూర్య కోసమే చర్చ చేస్తున్నాయి. అందరి ఆపేక్ష ఒకటే, సూర్య నేరం చేశాడా, లేకపోతే ఎందుకు పోలీసులకి లొంగిపోయాడు? ఏం జరగబోతుంది? సూర్యకి శిక్ష పడుతుందా? అతని ప్రాపర్టీస్ అరుణ్ స్వాధీనం చేసుకుంటాడా అని ఎంతగానో ఆలోచనలు ఉత్కంఠలో ఎదురు చూస్తున్నారు. రాత్రి 1 గంట సమయంలో సూర్య సెల్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నిల్చున్నాడు. అప్పటికే సూర్య గౌతమ్ వెళ్ళిన పని కానించి చాలా భయపడుతున్నాడు. నేను తొందరపడి నోరు జారానని, ఇప్పుడు ఏం జరగబోతుందని అర్థం కాక గౌతమ్ ఏమైనా అరుణ్ని ఇబ్బంది పెడుతున్నాడేమో అని వాడి కోపం వచ్చి సంధ్యని ఏమైనా చేస్తాడేమో అని ఎంతగానో భయపడుతూ కుమిలిపోతూ ఉన్నాడు. అంతలో అతని ముందు గౌతమ్ వచ్చి నిల్చున్నాడు. అతన్ని చూసి ఒకంత భయంగా, రే గౌతమ్, నువ్వు అరుణ్ని ఏం అడగలేదు కదా? వాడు సంతోషంగానే ఉన్నాడు కదా? నాకు నువ్వు ఎటువంటి యాక్షన్స్ తీసుకొని అవసరం లేదురా. ప్లీజ్, వాడి చేతిలో నా సంధ్య ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో అని వేడుకున్నాడు సూర్య. గౌతమ్ అన్న ఆవేదన చూసి చాలా బాధపడ్డాడు. అన్నయ్య, ప్లీజ్ కంట్రోల్. నేను అరుణ్ని ఏమీ చేయలేదు, 1 నిమిషం అని పక్కకి చూపించాడు. సూర్య ఏంటన్నట్టు చూశాడు. అతని ఎదురుగా ప్రసాద్ వచ్చి నిలబడ్డాడు. సూర్య అతన్ని చూసి, నువ్వేంటిక్కడ, ఏమైంది అని సీరియస్గా అడిగాడు. అతను సూర్య వైపు చూసి, సార్, మీరు అరుణ్ని నమ్మకండి. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు అతను చెప్పినట్టు చేస్తే మీ వైఫ్ని వదిలేస్తానన్నాడు. అది అబద్ధం. సూర్య గుండె ఆగినట్టయింది. ఏం మాట్లాడుతున్నావు? వాడు చెప్పాడుగా, నాకు నేను శిక్ష వేసుకుంటే నా సంధ్యను వదిలేస్తాను అని. అంటే నన్ను మోసం చేశాడా అని ఆవేశంగా అడిగాడు సూర్య. సూర్య కోపం నీ ఆల్రెడీ చూసినాడు ప్రసాద్, అందుకే 2 అడుగులు వెనక్కి వేశాడు. నిజం సార్, వాడికి మీరు నాశనం అవ్వడం కావాలి, అందుకే ఇదంతా చేస్తున్నాడు. అలాగే అరుణ్, మీ వైఫ్ సంధ్యపై కన్నేశాడు. మీకు శిక్ష పడిందని తెలియగానే ఆమెను తన వశం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంకా ఆమె కోసం చాలా నీచంగా మాట్లాడాడు. సూర్యకు ఒక్కసారిగా అప్పటి వరకు అణిచిపెట్టుకున్న కోపం కట్టలు తెంచుకుంది. ప్రసాద్ కాలర్ పట్టుకుని, ఈ సూర్య అంటే ఏమనుకుంటున్నారా? కామ్గా ఉన్నానని చేతగాని వాడిని అనుకున్నారా? నీ బాస్ నా సంధ్యను ఏమైనా చేయాలి, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, తెలుసుగా నా సంగతి అని ప్రసాద్ని నిలదీస్తున్నాడు. అయినా ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పకుండా దాచి ఇప్పుడెందుకు చెప్తున్నావు? నిజం చెప్పు, అర్థమైందా? మీ రవి గారు నన్ను కొట్టి నా దగ్గర నుంచి నిజాలు రాబట్టాలని అనుకున్నారు.
కానీ నేనేం చెప్పలేదు. ఆ విషయం అరుణ్కి తెలిసింది. నన్ను కొట్టి నేనేమైనా సీక్రెట్స్ మీకు చెప్తే నా ఫ్యామిలీని చంపేస్తాను బెదిరించాడు సార్. అలాంటి వాడి వల్ల అందరికీ సమస్యలే. అతని కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీరు చాలా మంచివారు సార్. మీలాంటి మంచి మనిషికి శిక్ష పడకూడదు. అందుకే మీకు నిజం చెప్తున్నాను. మీరు నేరం ఒప్పుకోకండి. అరుణ్కి శిక్ష పడాలి. సూర్య గౌతమ్ వైపు చూశాడు. అతను అవునన్నట్టు చూశాడు. సూర్య అరుణ్ దుర్మార్గానికి బదులు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. గౌతమ్, నీకు నీ హెల్ప్ కావాలి. ష్యూర్ అన్నయ్య, చెప్పేం చేయమంటావు? నేను బయటకు వెళ్ళాలి. నన్ను కోర్టులో ఎల్లుండి ప్రొడ్యూస్ చేస్తారు. అంతవరకు నేను జైల్లోనే ఉన్నానని అరుణ్ నమ్మాలి. నేను బాధలో ఉండి ఎవరిని కలవడానికి అంగీకరించలేదని అందరూ నమ్మాలి. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా. ఓకే అన్నయ్య, నేను చూసుకుంటా. అరుణ్ పెద్ద మూర్ఖుడు. నువ్వు తను చెప్పినట్లుగా చేస్తావు అని గుడ్డి నమ్మకంతో వాడికి సంబంధించిన ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నాయన్న సంగతి మర్చిపోయాడు. రవి వాటిని నాకప్ప చెప్పాడు. ఇవి చాలు వాడిని జైలుకి పంపించడానికి. ఒక్కసారి వదిన మనకి దొరికితే చాలు. ఇంక వాడికి చుక్కలు చూపిస్తాను. ప్రసాద్, అరుణ్ కంప్యూటర్ పాస్వర్డ్ తెలుసుకున్నాడు. దాంతో ఇప్పటికే మన వాళ్ళు వాడి చుట్టూ ఎంక్వైరీ పెట్టారు. వాడి మొబైల్కి వస్తున్న ప్రతి సిగ్నల్ని ట్రేస్ చేస్తున్నారు. ఇంకా వాడి ఇంట్లో ఉన్న కంప్యూటర్ డేటాని హైక్ చేయించాను. అందులో వాడి డేటా మొత్తం లాగేశాను. సూర్య అలర్ట్ అయ్యి, ఓకే ప్రసాద్, మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. బట్ నువ్వు నాతో ఉండకు. నువ్వే చెప్పావు నీ ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ వస్తాయని. వద్దు, నువ్వు వెళ్ళిపో. గౌతమ్ కలుగ చేసుకొని లేదు. ఇప్పుడు ప్రసాద్ ఫ్యామిలీ నా దగ్గర సేఫ్గా ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. ప్రసాద్కి సూర్యపై గౌరవం వచ్చింది. ఇంత టెన్షన్లో కూడా తను నా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నాడు. ఇలాంటి మంచి మనిషికి చెడు జరగకూడదని నిర్ణయించుకున్నాడు. 1 గంటలో సూర్య అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అతనికి బయట వాతావరణంకి ప్రాణం వచ్చినట్టయింది. వాళ్ళ కోసం ఊరి చివర కారుతో రెడీగా ఉన్నాడు రవి. ఎవరు గుర్తుపట్టక ముందే సూర్య, గౌతమ్, ప్రసాద్లతో కలిసి రవి తెచ్చిన కారు ఎక్కేశాడు. రవి గాలికన్నా వేగంగా కార్ని డ్రైవ్ చేసి ఒక బిల్డింగ్ దగ్గర కారు ఆపాడు. వాళ్ళ కోసం లోపల సిబ్బంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ ఒక చోట చేరి సిస్టంలో అరుణ్కి సంబంధించి ఉన్న అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. తనకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో ఏవి జనాలకి దూరంగా ఉన్నాయి అని కొందరు చూస్తుంటే, సూర్య అరుణ్ మొబైల్కి కనెక్ట్ అయి ఉన్న సీసీ రికార్డింగ్ హైక్ చేయడానికి చూస్తున్నాడు. అతను ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు నేను సంధ్యతో మాట్లాడేందుకు స్క్రీన్పై వీడియో కనెక్ట్ చేసి ఉంచాడు. కానీ రిమోట్ ఏమీ లేదు. పైగా నేను మాట్లాడింది సంధ్యకి వినిపించింది. ఎలా? అతనిలో అన్వేషణ మొదలైంది. ఆలోచించు సూర్య, ఎక్కడో ఏదో మిస్ చేశావు. ఆలోచించు అని ఆలోచిస్తూ ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టయి ఫీల్ అయ్యి, రవి అర్థమైందిరా అని గట్టిగా అరిచాడు. గౌతమ్, ప్రసాద్, రవి సూర్య చుట్టూ చేరి ఏంటి అని అడిగారు. అరుణ్ మొబైల్ మనకి ఆధారం. వాడి మొబైల్తో ఎవరికి కాల్ చేశాడో తెలియాలి. నా సంధ్య మిస్ అయినప్పటి నుండి వాడి ఫోన్ డీటెయిల్స్ కావాలి. వెంటనే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ స్టాఫ్ వైపు చూశాడు గౌతమ్. వాళ్ళు 10 నిమిషాల్లో అతని ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ తీశారు. వాటిలో సూర్య సంధ్యతో మాట్లాడిన సమయంలో ఒక కాల్ చేసినట్టుంది. అది మొబైల్ నెంబర్ కాదు, ఏదో కోడ్లా ఉంది. బహుశా అది ఇంటర్నెట్కి సంబంధించినది అవ్వచ్చు. సూర్య వెంటనే అలర్ట్ అయ్యి, గౌతమ్, నువ్వు ఈ నెంబర్కి ట్రేస్ చేయి. నేను సంధ్యతో మాట్లాడింది ఈ నెంబర్ గల సిస్టమ్ అయి ఉండొచ్చు. తొందరగా చూడు అని గట్టిగా చెప్పాడు. అక్కడి వాళ్ళు నిమిషాల్లో కనిపెట్టేశారు. అది అరుణ్ సెట్ చేసుకున్న ఇంటర్నెట్ సిస్టమ్ అని తెలిసింది. సూర్యకు ఒకవైపు అరుణ్ని ఈ క్షణమే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఎంతో ఆవేశం మనసులో దాచుకొని చేతులు చక్రాలా కదిలిస్తూ కంప్యూటర్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒకవైపు అరుణ్ ఆస్తుల డేటా అంతా చెక్ చేశారు. గౌతమ్ వాళ్ళకి అతని ప్రాపర్టీలో ఒకటి విచిత్రంగా అనిపించింది. అసలు ఉపయోగం లేని ప్రదేశం, పూర్తిగా అడవితో సమానం. అటవీ శాఖతో కుమ్మకై అక్కడ కొన్ని ఎకరాలు కొన్నాడు, అతి తక్కువ ధరలో. కానీ అరుణ్కి అటువంటి ప్రదేశం ఎందుకు పనికిరాదు. ఒకవేళ సంధ్యని అక్కడ దాచాడేమో అని అనుమానం వచ్చింది అక్కడ వాళ్ళందరికీ. సూర్య నెంబర్ని ట్రేస్ చేశాడు. ఇప్పటికీ అక్కడ నుంచి అరుణ్ మొబైల్కి సిగ్నల్ వెళ్తూనే ఉంది. అది ఎక్కడని ఆరా తీశాడు. అది రాయ్పూర్కి 20 కిలోమీటర్స్ దూరంగా ఫారెస్ట్ ఏరియాను గుర్తించారు. వాళ్ళు అనుకున్న ప్రదేశం మొబైల్ చూపించిన లొకేషన్ ఒకటే అయ్యింది. అంటే సంధ్యని అక్కడే దాచించాడా అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదని వెంటనే బయలుదేరారు.
సూర్య అంటున్నాడు, సంధ్య నువ్వు భయపడకు, వచ్చేస్తున్నా. నేను భయపడి నా తెలివిని పక్కన పెట్టేసి ఇన్ని రోజులుగా నిన్నక్కడే ఉండేలా చేశాను. ఇంక దిగులు లేదు. వస్తున్నా. నిన్ను విడిపించి తీసుకెళ్తా అని కళ్ళల్లో చిన్న నీటి తెర మెరిసింది. వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ నుండి రాయ్పూర్కి సుమారు 10 గంటలు పడుతుంది. అక్కడి నుండి సంధ్యని దాచిన ప్రదేశంకి చేరుకోవడానికి ఎంతో టైం పట్టదు. కాకపోతే అక్కడికి వెళ్ళేంత వరకు అరుణ్ మొబైల్ ఆన్లోనే ఉండాలి అని కోరుకున్నారు. అరుణ్కి ఏదో తప్పు జరుగుతుందనిపించింది. సంధ్యని దాచిపెట్టిన దగ్గర సీసీలు చూస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల కొందరు మనుషుల్ని ఏర్పాటు చేసే ఉంచుతాడు. అతను సంధ్యని గమనిస్తూనే ఉన్నాడు. ఆమెలో ధైర్యం కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఆమె తెల్లవాళ్ళు సూర్యని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. సూర్య జైలు నుండి బయటకు వచ్చినట్టు అతనికి తెలియనే తెలియదు. అందుకే ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు అరుణ్. అతనికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ సూర్య దగ్గరే ఉన్నాయి అన్న విషయమే మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయాడు. అతను చేసిన పొరపాటు చివరికి అతనికి ఏ గతి పట్టిస్తుందో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఇక సంధ్య దగ్గరికి సూర్య వెళ్తాడా, మళ్ళీ ఏదన్నా అవుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నాకు నిన్న ఎవరో ఇద్దరు కామెంట్ చేశారు, అసలు ఏంటి స్టోరీ, అసలు ఏం బాగాలేదు, సూర్య ఎందుకు అలా ఉన్నాడంటే. సూర్య ఎందుకు అలా ఉన్నాడంటే తనకి సంధ్య సేఫ్గా కావాలి అని. ఎందుకంటే చుట్టూ అన్ని చిక్కుముళ్ళు బిగిసేసుకున్నాయి. అరుణ్ అలా చేశాడు. ఇప్పుడు సంధ్య బయటికి రావాలంటే సూర్య ఖచ్చితంగా జైల్లో ఉండాలి. అది అరుణ్ పెట్టిన కండిషన్. ఎందుకంటే తను సంధ్య ఎక్కడ వెతికినా కనిపించలేదు. అరుణ్ అంత గట్టిగా హోల్డ్ చేశాడు. సో సంధ్యను బయటికి రప్పించాలి అంటే సూర్య జైలుకి వెళ్ళాలి. అందుకోసం సూర్య అలా వెళ్ళాడు. కానీ అన్ని క్యారెక్టర్స్ అన్ని స్టోరీలు ఉండాలంటే ఒకటేలా ఉండవు కదా. దీనికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అది ముందు ముందు చూసుకోవాలి. కానీ ఒకటేసారి స్టోరీ బాగాలేదు, ఇదేంటి వాడు చేతకానోళ్ళలాగా ఉన్నాడు, జైల్లో కూర్చున్నాడు అని నేను కామెంట్ పెట్టారు ఇద్దరు. అదేంటో నాకు నచ్చలేదు. అంటే అన్ని స్టోరీలు ఒకటేలా ఉండవు కదా. వాడిని కొట్టేసి జైలుకి పంపించేసి సంధ్యని విడిపించుకొని అన్ని స్టోరీలు ఒకటేలా ఉంటే ఇంకెందుకు. కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కొన్ని స్టోరీస్. అందరూ రైటింగ్ స్కిల్స్ అనేది ఒకలాగా ఉండవు. కొన్ని డిఫరెంట్ రాస్తారు. సో అది కొంచెం అర్థం చేసుకుంటారని మీకు ఇలా చెప్తున్నాను. ఓకే, ఇక ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.